దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి ఉదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు. ఘన మహాత్యము గల రాజు. భూమి అగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం మెదరమెట్ల విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ జాగర్లమూడి నాగేశ్వరరావు మరియు శ్రీమతి బెల్లంకొండ ఇన్యాసమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పిల్లల మురళీకృష్ణ మరియు శాంతిశ్రీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం. మురళీకృష్ణ ధనలక్ష్మిలకు ఆరోగ్యం, ప్రత్యూషకు దేవుని చిత్తం ప్రకారం ఘనంగా వివాహం, ప్రదీప్తి ప్రద్యుమ్న పరిణితిలకు జ్ఞానం, మంచి భవిష్యత్తు, వెంకటేశ్వరరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలములో క్రీస్తు ప్రభు జననోత్సవానికి ఎదురు చూస్తూ సిద్ధపడుతూ ఉన్నటువంటి సమయములో ఈనాడు ఇద్దరు స్త్రీల ద్వారా మనలను దేవుని యొక్క కార్యములపై, దేవుని యొక్క ఆలోచనలకు, దేవునికి సంబంధించినటువంటి విషయములకు మనము ఏ విధంగా తలయొగ్గి అనగా విధేయించి జీవించినప్పుడు హేరాళమైనటువంటి ఆశీర్వాదాలు, ఊహకు అందనటువంటి దీవెనలు ఏ విధంగా పొందగలమో మనము తెలుసుకోబోతున్నాం, ధ్యానం చేసుకోబోతున్నాం. హన్నా మరియు మరియ తల్లి వారు తమైక జీవితంలో దేవుని నమ్మారు. తమకు ప్రతికూలమైనటువంటి సమయములలో దేవుని విశ్వసించారు. ఈ విశ్వాసమై వారిని దేవుని యొక్క దృష్టిలో, దేవుని విధానములో హెచ్చింపబడినటువంటి జీవితము పొందుటకు కారణమైనది. ఈనాడు క్రీస్తు ప్రభుని యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుటకు సిద్ధపడుతూ ఉన్నటువంటి మనము ఈ విశ్వాసము, ఈ నమ్మిక మనము కలిగి దేవుని యొక్క రక్షణ అనుగ్రహముల కొరకు మనము ఎదురు చూడటానికి పిలువబడుతున్నాం. ఇది దేవుని యొక్క కార్యము. మన జీవితములో జరుగునున్నటువంటి ఈ గొప్ప కార్యము ఒక విశ్వాస మహాయజ్ఞము. ఈ యజ్ఞములో మనందరము కూడా భాగస్థులమై హన్నా వలె, మరియ తల్లి వలె
దేవుని దీవెనలకు పాత్రలమగునట్లుగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, దీనులు, ఆకలిగొన్నవారు, బలహీనుల వంటి పీడిత ప్రజలను నీ దివ్య కుమారుని ఆగమనముతో విముక్తులను గావింప చిత్తగించితిరి. అతడు తనను తానే రిక్తును చేసుకొని సేవకు రూపమును దాల్చి మనుష్యవతారమెత్తెను. ఈ పరమ రహస్యమును పునశ్చరణము చేసుకొనుచున్న మేమందరము ఆయన ద్వారా లభించిన నిజమైన స్వాతంత్రమును తనివి తీర అనుభవింపగలుగుదుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. తనకు సమూయేలు జన్మించినందులకు అన్న దేవునికి వందనములు తెలిపెను. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు. ఆ దినములలో అన్న సమూయేలును తీసుకొని 3 ఏండ్ల కోడెదూడను తోలించుకొని తూమెడు పిండితో తిత్తెడు ద్రాక్షారాయముతో షిలోలోని యావే మందిరమునకు వచ్చెను. బాలుడింకను పసివాడు. అచట దూడను వధించి బలి సమర్పించిన పిదప అన్న బాలుని వెంటబట్టుకొని ఏలీ వద్దకు వచ్చెను. ఆమె అతనితో, అయ్యా, చిత్తగింపవలెను. మునుపు ఇచ్చట ప్రార్థన చేసుకొనుచు నీ కంటబడిన దానను నేనే. నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించి తిని ప్రభువు నా మనవి నాలించి నా కోరిక తీర్చెను. కావున నేనీ పసికందును ప్రభువుకే అర్పించుచున్నాను. ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువుకే ఊడిగము చేయుచుండెను అనెను. అంతటా వారు ప్రభువుకు ముక్కిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నేను బలాతీశ జయముతో ప్రభువునందు సంతోషించెదను. నేను శత్రువులను అసహించెదను. ప్రభు, నేను నీ రక్షణను గాంచి సంతోషం చెందెదను. అందరూ నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. బలశాలులు విల్లులు తుత్తునేలయ్యను. బలహీనులు బలాఢ్యురైరి. కలవారు కూటికై కూలికి పోయిరి. ఆకలిగొనిన దరిద్రులు అన్నము బడసిరి. గొడ్రాలు 7 బిడ్డలను కనెను. సంతానవతి బిడ్డలను కోల్పోయెను. అందరూ నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. ప్రాణము తీయవాడు, ప్రాణమిచ్చువాడు ప్రభువే. పాతాళమునకు కొనిపోవాడు, పైకి కొనివచ్చువాడు ప్రభువే. ధనుకుని చేయువాడు, దరిద్రుని చేయువాడు ప్రభువే. అనగద్రొక్కువాడు, అతిశయింపజేయువాడు ప్రభువే. అందరూ నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. దరిద్రులను నేల మీద నుండి లేవనెత్తి, బిచ్చగాండ్రను పెంట ప్రోగుల మీద నుండి పైకి లేపి, గౌరవము గల ఆసనములలోనికి గొప్పవాండ్ర సరసన కూర్చోబెట్టినది ప్రభువే. జగత్తుకు పునాదులు నిలిపి లోకము ఆ పునాదులపై నిలిపినది ప్రభువే. అందరూ నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది.
శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోవాను కాచిన జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 46వ వచనము నుండి 56వ వచనం వరకు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి 56వ వచనం వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తముతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు మనకు హన్నా యొక్క విశ్వాసము, మరియ తల్లి యొక్క దేవునిపై ఉన్నటువంటి భారమ నమ్మికను మనకు ఈనాడు ధ్యానం చేసుకోవడానికి మనలను ఆహ్వానిస్తూ ఉన్నాయి. క్రీస్తు జయంతి పండుగకు సిద్ధపడుతూ ఉన్నటువంటి మనము క్రీస్తు ప్రభుని సంతోషముతో ఆనందముతో మన జీవితాలలోనికి ఆహ్వానించడానికి మన కుటుంబాలలో, మన యొక్క హృదయములో, మన సంఘములో ఆయన జన్మించినట్లుగా ప్రార్థన చేస్తూ అనేక విధాలుగా మనలను మనము సిద్ధపరుచుకుంటూ ఉన్నటువంటి సమయములో క్యారల్స్గా మనకు దివ్య బాలయేసు మన ఇంటికి వచ్చినప్పుడు మనము దేవాలయములో దివ్య బలి పూజలో మనము పాలు పంచుకుని దేవుని వాక్కును ధ్యానం చేసుకున్నప్పుడు ఈ విధంగా సిద్ధపడుతూ ఉన్నటువంటి మనము ఈనాడు ప్రత్యేకముగా దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యము, క్రీస్తు ప్రభుని యొక్క మనుష్యవతారము, దైవ కుమారుని యొక్క మనుష్యవతారము అనునటువంటి ఆ గొప్ప అద్భుతాన్ని, ఆ పరమ రహస్యాన్ని మనము కొనియాడుటకు
మనకు కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి విధానము, మనము కలిగి ఉండవలసినటువంటి ఈ యొక్క విధానము ఈనాడు పరిశుద్ధ గ్రంథ పట్టణాలు మనకు వివరిస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలో మనము హన్న ఏ విధంగా సమూవేలును దేవుని యొక్క మందిరములో సమర్పిస్తూ ఉన్నదో మనము విని ఉన్నాం. హన్నా యొక్క మాటలను మనం ఒకసారి ప్రత్యేకముగా ధ్యానం చేసుకుందాం. అంతటా హన్న బాలును తీసుకొని 3 ఏండ్ల కోడెదూడను తోలించుకొని తూమెడు పిండితో తిత్తెడు ద్రాక్ష సారాయముతో షిలోలోని యావే మందిరమునకు వచ్చెను. బాలుడింక పసివాడు. అచ్చట దూడను వధించి బలి సమర్పించిన పిదప హన్న బాలును వెంటబెట్టుకొని యాజకుడైన ఏలీ వద్దకు వచ్చి చెప్పినటువంటి మాటలు: అయ్యా, చిత్తగింపవలను. మునుపు ఇచ్చట ప్రార్థన చేసుకొనుచు నీ కంటబడిన దానను నేనే. నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించి తిని ప్రభువు నా మనవి ఆలించి నా కోరిక తీర్చెను. కనుక నేను ఈ పసికందును ప్రభువునకి అర్పిస్తూ ఉన్నాను. ఇతడు జీవించినంత కాలము ప్రభువునకి ఊడిగము చేయవలెను. ఇది హన్నా యొక్క ప్రార్థన. తన మొదటి ప్రార్థనను ఆలకించినటువంటి దేవునికి ఈ రెండవ ప్రార్థన ద్వారా ఇజ్రాయేలు దేశంలో సమూవేలు అనునటువంటి యాజకుడు, ప్రవక్త దేవుని యొక్క విధానములను ఈ లోకములో ప్రజలకు ఏర్పాటు చేయనటువంటి, తెలియచేయునటువంటి ఈ యొక్క గొప్ప ప్రవక్తను సమూవేలును ఈ లోకములో దేవుని యొక్క బిడ్డగా సమర్పించినటువంటి ఆ విషయాన్ని మనం అక్కడ ఒక తల్లి మాటలలో చూస్తూ ఉన్నాం. తల్లి యొక్క విశ్వాసములో, నమ్మికలో గమనించగలుగుతూ ఉన్నాం. ఇదే క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఈనాడు మనము కలిగి ఉండడానికి ఈనాడు పరిశుద్ధ గ్రంథము మనలను ఆహ్వానిస్తూ ఉన్నది, పిలుపునిస్తూ ఉన్నది. హన్న తన యొక్క జీవితములో తాను పొందినటువంటి ఏరి కోరి ఏడ్పులతో కన్నీటితో దేవుని ముందు ప్రార్థించి పొందినటువంటి ఈ కుమారుడు తనకు చెందాలి, తనను ఉద్ధరించాలి అనున్నటువంటి స్వార్థాన్ని విడనాడి తన మాట ఇచ్చినట్లుగా మనము ఇదే అధ్యాయంలో 11వ వచనములో సైన్యములకు అధిపతివైన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను పరికింపుము, ఈ దీనురాలిని జ్ఞప్తి అందుంచుకొనుము, నీ దాసురాలినైన నాకు ఒక మగబిడ్డను అనుగ్రహింపము. ఎందుకు? తన యొక్క సంతానము, తన యొక్క కుటుంబము నిలబెట్టుకోవడానికి కాదు, లేక తన బిడ్డ ద్వారా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదనను ఆర్జించుటకు కాదు ఆమె చేసినటువంటి ప్రార్థన, ఈ శిశువు ఆమరణాంతము నీకే సమర్పించుకొందును. ఈ విధమైనటువంటి ప్రగాఢమైన విశ్వాసము, నమ్మిక ద్వారా ఇజ్రాయిలు ప్రజలకు మొట్టమొదటి రాజును ఎన్నిక చేసి రాజ్యాధికారాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రవక్త, ఒక యాజకుడు, ఒక పాలన అధికారి ఇదిగో సమూవేలు ద్వారా దేవుడు ఇజ్రాయిలు ప్రజలకు ఇవ్వగలుగుతూ ఉన్నాడు. ఈ తల్లి యొక్క విశ్వాసము, భక్తి ద్వారా తాను పొందినటువంటి ఈ కృప, తాను పొందినటువంటి ఈ వరము తనకు మాత్రమే చెందకుండా తనకు మాత్రమే చెందాలి అనున్నటువంటి స్వార్థముతో దీనిని అట్టి పెట్టుకొనక దేవుని యొక్క సేవకు ఇచ్చినటువంటి ఈమె ద్వారా, ఈ కానుక ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని మనము సమూవేలు మొదటి గ్రంథములో, 2వ గ్రంథములో చదువుకోగలుగుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో పొందినటువంటి వరములు, దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క కృప
మనము మన స్వంత కృషి వలన, మన యొక్క స్వంత శక్తి వలన మనకు మాత్రమే చెందాలి అనున్నటువంటి ఈ స్వార్థమును, మనము మాత్రమే పొందాలి అనున్నటువంటి ఈ విధమైన అహంకారపూరిత జీవితమును విడనాడి మనము వీటన్నిటిని కూడా దేవుని ముందు ఉంచినట్లయితే, మన యొక్క దీవెనలన్నిటిని కూడా దేవునికి సమర్పించినట్లయితే, దేవుని యొక్క అపారమైనటువంటి ఆలోచన ప్రణాళికలో మనము కూడా భాగస్థులము కాగలము. అది మనకు, మన కుటుంబానికి దీవెనకరముగా మారుతూ ఉన్నది. ఇదే విషయాన్ని ఈనాడు మరే తల్లి స్పష్టము చేస్తూ ఉన్నది. మరీ తల్లి చేసినటువంటి స్తోత్ర గీతము ఈనాడు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ 10 వచనాలలో మొదటి 4 వచనాలు తన జీవితములో దేవుడు చేసినటువంటి ఈ గొప్ప అనుగ్రహాన్ని, దీవెనను మరే తల్లి గుర్తిస్తూ ఉన్నది. తన దాసురాలి దీనావస్థను కటాక్షించను, ఇక తరతరములు వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు అని మరియ తల్లి తన జీవితంలో జరిగినటువంటి ఈ దీవెనను, ఆశీర్వాదాన్ని ఆమె గమనిస్తూ ఉన్నది, గుర్తిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రాలు, దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నది. ప్రభువును స్తుతించుట నా దేవుని యందు తన ఆత్మ ఏ విధంగా సంతోషపడుతూ ఉన్నదో ఈమెను మనము చూస్తూ ఉన్నాం, మరియ తల్లిలో చూస్తూ ఉన్నాం. ఇదే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితములో ప్రభు దేవుని కార్యములను గుర్తించి ఆయన యందు ఆనందించి మనము మన జీవితములో ఈ కార్యముల ద్వారా నడిపింపును గమనించటమే ఈనాడు మనందరము కూడా క్రీస్తు జయంతి పండుగ మన హృదయాలలో, మన కుటుంబాలలో నిజముగా మనము దానిని అనుభవించడానికి మనకున్నటువంటి విధానము, మార్గము. ఇక 50వ వచనము తర్వాత మిగతా 5 వచనాలలో 51, 52, 53, 54, 55 వచనాలలో దేవుని యొక్క కార్యములు, దేవుడు ఈ లోకములో తనను నమ్మినటువంటి వారి ఎడల ఆయన ఏర్పాటు చేయనటువంటి విధానములు మరియ తల్లి మనకు వివరిస్తూ 50వ వచనాన్ని మనకు ఒక సూత్రముగా, ఒక మూలముగా మనకు చూపెడుతున్నది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఎందుకు 50వ వచనము ఒక సూత్రముగా, మూలంగా ఉంటూ ఉన్నదంటే, మొదటి 4 వచనాలు, తదుపరి 5 వచనాలు అవి పాస్ట్ టెన్స్లో మనకు ఇవ్వబడుతూ ఉన్నాయి, భూతకాలంలో ఇవ్వబడుతూ ఉన్నాయి. ఎలైనా ఆయన దాన దాసురాలి దీనావస్థను కటాక్షించను, ఇక నుండి తరతరముల వారు తన ధన్యురాలని పిలిచెదరు. ఆయన బాహుబలమును చూపి అధికారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించను, అధిపతులను ఆశ్రమం నుండి పడద్రోసి దీనులను లేవనెత్తను, తన సేవకుడు ఇజ్రాయేలునకు సహాయం చేసును. ఈ విధంగా భూతకాలంలో చెప్పబడుతూ ఉన్నాయి. కేవలము భవిష్యత్ కాలంలో ఈ 50వ వచనము ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఈ విధంగా క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పట్ల భయభక్తులు గలవారిని దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ఆధీనములో ఉంచుతూ ఉన్నాడు. అధిపతులను పడవేస్తూ ఉన్నాడు. దీనవంతులుగా ఉన్నటువంటి వారిని ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరుస్తూ ఉన్నాడు. ఇదిగో అహంకారులను నాశనము చేస్తూ ఉన్నాడు. తనను నమ్ముకొనినటువంటి వారిని ఆయన ఎల్లప్పుడూ కూడా తన కనికరములో ఆయన వారిని భద్రపరుస్తూ ఉన్నాడు. ఇదే మనకు క్రీస్తు జయంతి పండుగకు ఉన్నటువంటి ఆధారం. ఈ భయమును భక్తిని కలిగి ఈ లోకంలో మనము చేయు పనులన్నీ కూడా ఈ భయభక్తులలో, విధేయతలో, దేవుని యొక్క విధేయతలో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ లోకంలో ఏది కూడా
మనలను నాశనము చేయదు, మనలను దుఃఖ క్రాంతులను చేయదు. చివరి వచనములో చదువుతున్నాం, తన కనికరమును బట్టి తన పట్ల భయభక్తులు కలిగినటువంటి వారికి తన కనికరమును ఆయన ఎల్లప్పుడూ చూపును అనునటువంటి అదే కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయిలునకు సహాయం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఇదే సహాయము ఇప్పుడు భవిష్యత్తులో ఎల్లప్పుడూ దేవుడు మనకు ఇవ్వనున్నాడు. అందుకే కీర్తనలలో మనం చదువుతున్నాం 121వ కీర్తనలో, నేను సహాయము కొరకు నా కన్నులెత్తి చూస్తూ ఉన్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి లభించును? నా కన్నులెత్తి కొండల వైపు పారచూస్తూ ఉన్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి లభించును? భూమిని ఆకాశమును సృష్టించిన ప్రభువు నుండి నాకు లభించును. ఎందుకని? అతడు భూమిని ఆకాశమును సృష్టించి ఉన్నాడు. అతనికి అన్ని విధములుగా ఈ లోకము లోబడి ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ లోకములో నా బాధ, వేదన, నన్ను దహిస్తూ ఉన్నటువంటి దుఃఖము, నాకు ఉన్నటువంటి కొరత, సమస్య అన్నీ కూడా ఈ భూమిని ఆకాశమును సృష్టించి ఆధీనపరుచుకుని ఉన్నటువంటి దేవునికి మించినటువంటివి కాదు. ఆయన నిన్ను కాలు జారి పడనీయడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు. ఇజ్రాయేలును కాపాడువాడు కొనికిపాట్లు పడడు, నిద్రపోడు. ప్రభువు నిన్ను కాపాడును, నీకు నీడగా ఉండును. ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును. ఆయన నిన్ను నీడగా వెంబడించువాడు. తన జీవితంలో ఇంతకంటే మనకు ఇంకా ఏమి కావాలి? క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనము యెషయా గ్రంథములో 40వ అధ్యాయంలో 27వ వచనం, యాకోబు నా మార్గము యావేకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడట్లేదు అని నీవేలా అనుచున్నావు? నా దుఃఖము, బాధ, నా వేదన, నాకున్నటువంటి కొరత దేవుని దృష్టిలో పడటలేదు అని ఏ విధంగా అంటూ ఉన్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? ప్రభువు శాశ్వతుడైన దేవుడు, ఆయన భూదిగంతములు చేసిను. కాబట్టి ఈరోజు మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కరుణ మన జీవితంలో క్రీస్తు ప్రభుని ద్వారా ఇవ్వబడుతున్నది. ఆ కరుణను, కనికరాన్ని మనందరము కూడా క్రీస్తు జయంతి నాడు పొంది సంతోషముతో మరియ తల్లి వలె, హన్నా వలె దేవుని స్తుతించి మనకివ్వబడినవన్నీ కూడా దేవునికి సమర్పించి మరింతగా నూరంతులుగా ఫలించుటకు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువును, మా పీఠాధిపతులను, సువార్త సేవ చేస్తూ ఉన్న గురువులను, కన్యాస్త్రీలు, మఠవాసులు, ఉపాధ్యాయ ఉపదేశాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులన్నీ కూడా మీ చిత్తానుకూలముగా ఉండి మీ సువార్తను, రక్షణ వాక్కును ఈ లోకములో వారు చాటి చెప్పి ఆ సువార్తను అనుసరించి జీవించినట్లుగా వారందరినీ కూడా దీవించమని, బలపరచమని, వారికి కావలసిన విశ్వాసమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్న మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. క్రీస్తు జయంతి పండుగ సమీపంలో ఉన్నటువంటి సమయములో మేమందరము కూడా మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని, మాలో ఉన్నటువంటి ఈలోక సంబంధ ఆశలకు గురి అయినటువంటి జీవితాన్ని విడనాడి మీ యొక్క కృప అనుగ్రహమును బట్టి హన్నా వలె, మరియ తల్లి వలె వేచి ఉండి మేము మా యొక్క జీవితాన్ని మీ యొక్క కృపకు పాత్రులగినట్లుగా ఏర్పాటు చేసుకున్నట్లు దీవించమని, తద్వారా మా యొక్క సంఘములు, మా కుటుంబాలు మేమందరము కూడా దీవించబడినట్లుగా ఏర్పాటు చేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి ఛానల్ దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్ ద్వారా అనేక మంది మిమ్మలను తెలుసుకున్నట్లుగా ఏర్పాటు చేయండి.
ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, ధర్మదాతలను దీవించి ఆశీర్వదించండి. వారికి కృషి ఫలితముగా మీ దివ్య కుమారుని యొక్క సువార్త రక్షణ కార్యము ఈ లోకములో నలుదిక్కులా చాటి చెప్పబడినట్లుగా దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములను ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, వినయముతో దీనతతో మేము చేయు ప్రార్థనను అంగీకరించండి, ఆలకించండి. మాలో ఉన్నటువంటి ఈ లోకాశలను మేము జయించుటకు కావలసినటువంటి శక్తిని ప్రసాదించండి. మా హృదయములను శుద్ధి చేసుకుని మీ దివ్య కుమారుని మేము మా యొక్క హృదయములో స్వీకరించి ఆయన జననము మా కుటుంబాలలో పొందినట్లుగా ఈ వరమును మాకు ప్రసాదించమని ప్రపంచవ్యాప్తముగా ఉన్న క్రైస్తవులందరూ కూడా ఎటువంటి ఆటంకములు లేకుండా వారు క్రీస్తు ప్రభుని యొక్క జననోత్సవాన్ని సంతోషముతో ఆనందముతో కొనియాడునట్లుగా దీవించమని ఈ మనవులన్నిటినీ మనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడగా లాలా 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 లాలా. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం ఈ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతి సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రేమాధారములను నమ్ముకొని మా అర్పణలతో నీ పీఠమును సమీపించుచున్నాము. ఈ దివ్య బలి మా పాపములకు పరిహారమును దయచేసి మమ్ము పవిత్రపరచి నీ నిత్య జీవమందు మాకు భాగమస్కునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు ఆయన ఆగమనమును ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్య తల్లి ఆయనను గర్భమున మోసెను. ఆయన రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి ఆయన రాగానే ఆయనను ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము
ఆనందముతో నింపెను. ఈ విధముగా ఆయన జనన పరమరహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను ఆయన స్తుతులను పాడుటలోను నిమగ్నమై ఉండునట్లు ఆయన గాంచునుగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమగీతముతో మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయి వారి ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా,
అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండను గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడువారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మంజుల శ్రీకరురే స్వయముగా రుదెంచి మమతలు విరజిల్లే అమృత రస విందు. మంజుల శ్రీకరుడే స్వయముగా రుదెంచి మమతలు విరజిల్లే అమృత రస విందు. ఆరగించరండి, స్వీకరించరండి. ఆరగించరండి, స్వీకరించరండి. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. జీవపూటలు జల జల జారే తుదిని చేరు విందు. యేసుని దేహం దానము చేయ భువికి దిగిన విందు. జీవపూటల జల జల జారే తుదిని చేర్చు విందు. యేసుని దేహం దానము చేయ భువికి దిగిన విందు. క్షమను ఒసగు విందు,
కరుణ చూపు విందు, క్షమను వసగు విందు, కరుణ చూపు విందు, కలశము బాపును కలతలు తీర్చును పరమ దివ్య విందు, కలుషము బాపును కలతలు తీర్చును పరమ దివ్య విందు. ఆరగించరండి, స్వీకరించరండి, ఆరగించరండి, స్వీకరించరండి. మధుర మధురమగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు, మధుర మధురమగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన పరమ ప్రసాదము ద్వారా మాకు బలమును దయచేసితివి. ఈ భోజన ప్రాబల్యముతో మేము నిర్వహించు క్రియలు నీ రక్షణ కార్యమును ఈ లోకములో కొనసాగింప తోడ్పడునుగాక. ఈ విధముగా రక్షకుడు వచ్చినప్పుడు ధర్మక్రియలతో మేము ఆయనకు ఎదురేగి పరలోకపు జీవనమును పొంది ఆనందించినట్లు అనుగ్రహింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదము, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదము, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. ఎన్నేళ్ళు ఇలలో నీ సేవలో మము నిలిపిన దేవా స్తోత్రము. ఎన్నేళ్ళు ఇలలో నీ సేవలో మము నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదము, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. ఆత్మతో నిన్ను అభిషేకించి యాజక భాగ్యం పొసగావు, నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు, నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ
మరి మరి తలచెదము కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము.